సార్ నేను చెప్పిన కేసు ఇదే. 15 ఏళ్ల క్రితం రంగాపురంలో జాన్ జవే జగన్నాథులని ముగ్గురు కుట్ర పన్ని అన్యాయంగా ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ కేసు గురించి నేను విన్నాను. ఏమైంది? ఆ ముగ్గురికి ఏం కాలేదు సార్. కానీ అకారణంగా గోపాలరావు అనే అమాయకుడు వాళ్ళ చేతుల్లో బలైపోయాడు. కొంచెం వివరంగా చెప్పు. ఎస్ సార్. ఆనాడు ఆ ముగ్గురు చేసిన హత్యని కళ్ళారా చూసిన ఒకే ఒక్క సాక్షి గోపాలరావు. ఆయన కోర్టులో సాక్ష్యం చెప్పటం వల్ల ఆ ముగ్గురికి కఠినమైన శిక్ష విధించబడింది. ఆ ముగ్గురు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. అయినా తమ శిక్షకి కారకుడైన ఆ సాక్షి గోపాలరావు పైన పగబట్టారు. ఎలాగైనా ఆయన్ని హతమార్చాలని ఎన్నో పథకాలు వేశారు. ఒకనాడు ఎలా తప్పించుకున్నారో తెలియదు కానీ ముగ్గురు తప్పించుకున్నారు. చేతులకు సంకెళ్లతో జైలుకు వెళ్లిన వాళ్ళు ఇంత అర్ధరాత్రిని అంతం చుట్టానికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపడుతున్నావా గోపాలరావు? మేమే నేరస్తులమని కోర్టులో సాక్ష్యం చెప్తావే? నీకెంత డబ్బు ఇస్తామన్నా వినకుండా మమ్మల్ని జైలుకు పంపావు కదూ. మేం చేసిన హత్య చూసింది ఈ కళ్లే కదూ. మీకు దండం పెడతాను. బేటే అనుకున్న దానికంటే ఎక్కువే సాధించాం. లెట్స్ గో. ఓకే. డాయ్ 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 డాయ్. ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, కళ్ళారా చూసిన నిజం చెప్పడమే నా భర్త చేసిన నేరమా? నీ తరపున మేము న్యాయవాదులు అందరూ ఉన్నాం. నీకెందుకు నిజం చెప్పు అని ఆ రోజు బలవంతంగా నా భర్త చేత నిజం చెప్పించారే, అందుకని ఆయనకి జరిగిన ఉపకారమా? నీ భర్త మీద పగ సాధించడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశము లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. లేదండి, నా కళ్ళారా చూశాను. నా మాట నమ్మండి. కావాలంటే ఈ పసి వాళ్ళని అడగండి. అంటే వాళ్ళు ముగ్గురు జైలు నుంచి తప్పించుకొని ఉంటారా? ఇంపాసిబుల్. వాళ్ళని జైల్లో పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఇంతవరకు తప్పించుకోలేదు. కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. మరి వీళ్ళంతా వాళ్ళని చూసామని గట్టిగా చెబుతున్నారే, అది అబద్ధం అంటారా? చూడండి సార్, ఈ ఘోరం వాళ్లే చేశారని వీళ్ళంత గట్టిగా చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారని నేను అంత గట్టిగా చెప్తున్నాను. అది కాదండి, ఒకవేళ పొరపాటున మీరు... సారీ సార్. చూడండి, ఆ ముగ్గురు హంతకులు జైల్లోనే ఉన్నారని ఒకే ఒక్క సాకుతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది సార్. అవును సార్. ఆనాడే మన డిపార్ట్మెంట్ ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించుంటే తప్పకుండా హంతకుల్ని మనం పట్టుకోగలిగే వాళ్ళ సార్. వాట్ డు యు మీన్ బై దట్? ఐఎమ్ సారీ సార్. సార్ ప్లీజ్, మీరు అనుమతిస్తే తిరిగి ఆ కేసుని నేను టేకప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్. మిస్ దుర్గా, నిజమైన నేరస్తుని శిక్షింపజేయటమే ఈ డిపార్ట్మెంట్ లక్ష్యం. వాళ్లే అసలైన నేరస్తులని మీరు ఎప్పటికైనా రుజువు చేయగలిగితే అది మీ ఒక్కరికే కాదు, మన డిపార్ట్మెంట్ కే గర్వకారణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సరే సార్, వాళ్లే హంతకులని ఇంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నావు? కళ్ళారా చూశాను కాబట్టి, కడుపు రగిలి ఏడ్చాను కాబట్టి సార్. హత్య చేయబడిన గోపాలరావు నా తండ్రి. ఆ మారణ హోమంలో చర్చబడి ప్రాణాలు పోగొట్టుకుంది నా తోబుట్టు సార్. ఐఎమ్ సారీ. సారీ ఇన్స్పెక్టర్. యూ కెన్ ప్రొసీడ్ విత్ ది కేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తలుపులు నే చెప్పేదాకా తీయరు. ఎవరు నువ్వు? నీకున్న ఎందరో అభిమానుల్లో నేను ఒకడిని.
నా కన్ను పడిన తర్వాత తప్పించుకుపోవడం చాలా కష్టం. దుర్మార్గుడా! అదిగో రసికులందరూ దుర్మార్గులే. ఏంటి అలా చేయకు. ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మా రేఖ, ఏం జరిగిందమ్మా? అమ్మా అమ్మా ఏడోకమ్మా, ఏం జరిగిందమ్మా? హలో, స్పీకింగ్. నోట్ చేసుకోండి ఇన్స్పెక్టర్. ఎస్. గార్డెన్ రోడ్ నంబర్ 10 ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది. మీరెవరు మాట్లాడేది? నేను ఒక ప్రజాసేవకుడు. కానిస్టేబుల్స్, కమ్ ఆన్, ఫాలో మీ. ఎక్కడికి? తెలీదే, నాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, పోలీస్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నేను, మా అమ్మాయి. ఆహా, ఏం పని చేస్తూ ఉంటారు? ఇన్స్పెక్టర్, భగవంతుడు కొన్నేళ్ల క్రితమే నాకు అవకాశం లేకుండా చేశాడు. అందుకే శ్రమ లేకుండా ఈ వ్యాపారం చేస్తున్నారా? ఏ వ్యాపారం? మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఈ వేళ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకేం అర్థం కావడం లేదు ఇన్స్పెక్టర్. కొద్దిసేపట్లో అంతా అర్థం అవుతుంది. మీ అమ్మాయి ఎక్కడ? నిద్రపోతోంది. కాస్త లేపగలరా? అలాగే. థ్యాంక్ యూ. ఏమిటి పట్టి కడుతున్నావు? ఏం లేదు సార్. అంటే విడిచి పెట్టెడుతున్నావా? జిప్పు పెట్టుకుని మరి వెళ్తున్నా. జిప్పు లోపలే ఉందని అడుగుతున్నాను. అక్కడే పప్పులో కాలేశారు. వీడు దొంగతనం కోసం వచ్చినవాడు కాస్త మరో తనం చూశారు. అదే పాయింట్ లేదు, జాయింట్ లేదు. ముందు వీడిని స్టేషన్ తీసుకెళ్తే అక్కడ తీద్దాం సార్ వీడి జాయింట్లు. ఎవరమ్మా అతను? నీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు నాన్న. శభాష్, తండ్రి కూతుళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారే. ఇన్స్పెక్టర్, షట్ అప్. అనవసరంగా బుకాయించకుండా స్టేషన్కి రండి. ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని ఒక పక్క జాతి గర్విస్తూ ఉంటే, నీలాంటి వాళ్ళు ఆడజాతికి కళంకం తెస్తున్నారు. ఆంటీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సారీ ఇన్స్పెక్టర్, ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకునే స్థితిలో లేను. అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? లేదని చెబితే మీరు ఒప్పుకుంటారా? వాట్ డు యు మీన్? నేను చట్ట ప్రకారం ఆధారాలతో పట్టుబడిన వ్యభిచారిని. మీరేం చేసినా సరే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇట్స్ ఆల్ రైట్. నా పేరు విజయ్. ఏం పని మీద వచ్చారు? ఆవిడికి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. నో. అంటే జామీన్ ఇవ్వరా? చూడండి మిస్టర్ విజయ్, జామీన్ అంటే జరిగిన తప్పు మరోసారి జరగదని హామీ ఇవ్వటం. ఓహో. అది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి గుళ్ళో ప్రసాదం కాదు. అది కాకుండా జామీన్ ఇచ్చే మనిషికి
కొన్ని అర్హతలు ఉండాలి. యు అండర్స్టాండ్ మీ? ఓహో, నాకు అర్హత లేదని ఆలోచిస్తున్నారా? ఎస్. అయితే వినండి, మా తండ్రి గారి పేరు గోపాలరావు. ఆహా. ఆయన ఎంత నీతిగా నిజాయితీగా బతికింది అఫ్ కోర్స్ మీకు తెలుసో తెలీదో గానీ ఈ లోకంలో చాలా మందికి తెలుసు. దురదృష్టం ఆయన ఇప్పుడు లేరనుకోండి. మీరు చూస్తానంటే మా అమ్మగారు ఉన్నారు. ఇంకా కావాలనుకుంటే మా అక్కగారు ఒక పోలీస్ ఆఫీసర్. అయితే ఆవిడ నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు అనుకోండి. రెస్పెక్ట్. సేమ్ మిస్టర్ విజయ్. ఎస్ మిస్టర్ విజయ్. ఇదంతా ఎందుకండి? జామే ఏమన్నట్టు చెప్పండి, కోర్టుకి వెళ్ళిపోతాం. సింహాచలం. హలో. 535. మేడం. ఇట్రండి. కమింగ్ మేడం. ఇతని దగ్గర జామీన్ సంతకం పెట్టించుకుని ఈ అమ్మాయిని పంపించండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. సంతకం అండి, ఏలు ముద్ర. అక్కడే పప్పులో కాలేశారు. ఇన్స్పెక్టర్ అమ్మగారు సంతకం తీసుకో అన్నారంటే అర్థం ఏమిటి? దట్ ఈస్ ది పాయింట్. సంతకం చేయండి. సంతకం చేస్తాను గానీ 3 ఒకట్లు ఎంతయ్యా చెప్పు, తక్కువ చెప్పాలి. కమాన్ నువ్వు చెప్పు. నేనా? 1 1 1, 2 1 2, 3 1 3. అందరి విషయంలో 3, కానీ నీ విషయంలో మాత్రం ఇది. దట్ ఈస్ ది పాయింట్. దట్ నాట్ ది పాయింట్. ఇక వెళ్ళొస్తాను. లోపలికి రండి. మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. ఇన్నేళ్లు నేను ఒక ఆడపిల్లననే విషయం కూడా మర్చిపోయి నా కుటుంబం కోసం బ్రతికాను. కానీ ఈ రోజు అర్థమైంది, ఆడదానికి నా అనుకునే మగవాడు ఎంత అవసరమో. ఎవరైనా మనసుకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకోండి. నిజానికి నాకు మీరు పరిచయం అయిన తర్వాతే ఆత్మీయత అంటే ఏమిటో తెలిసొచ్చింది. కానీ మిస్ రేఖ, ఈ ఆత్మీయతలు అనుబంధాలు అనేవి మనిషి ఆశ నెరవేర్చుకోవడానికి ప్రతిబంధకాలు అవుతాయన్న విశ్వాసం. అందుకే మీ ఆహ్వానాన్ని అంగీకరించలేకపోతాను. ఐఎమ్ సారీ. పోనీ నన్నెన్నోసార్లు ఆపదలో ఆదుకున్న స్నేహితుడిగా మా నాన్నకి పరిచయం చేస్తాను రండి. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోసారి తప్పకుండా కలుసుకుందాం. ఓకే బాయ్. విజయ్, ఎక్కడికి వస్తున్నావు? దాని మొగం చూస్తావేరా? నిన్నే అడిగేది, ఎక్కడికి వస్తున్నావు? రేఖ వాళ్ళింటికి. ఏరా, దాని పరువు మర్యాదలతో ఉద్యోగం చేయనీయవా? అమ్మా నాకేం చెప్పకు. ఎవరో తిరుగుబోతే అమ్మాయికి జామీన్ ఇచ్చి విడిపించావట. తొందరపడకమ్మా. ఆ అమ్మాయి గుణగణాలు నాకు బాగా తెలుసు. ఎవరో చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి తిరిగిపోతాను నేను నమ్మను. అవును సార్, అందుకే ఆ అమ్మాయి 3rd రేట్ హోటల్లో డాన్స్ చేస్తోంది. ఓహో, స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసే ఆడది పతివ్రత, హోటల్లో డాన్స్ చేస్తే ఆవిడ పతిత, అంతేగా? అంటే నీ అభిప్రాయం అది పతివ్రత? నాన్సెన్స్. అక్క, ఒక మాట అడగనా? నువ్వు పతివ్రతవా? చూసావా అక్క, నువ్వు పతివ్రతవా అని నేను అడిగితేనే నీకు కోపం వచ్చి నన్ను కొట్టావే. అలాంటిది ఒక మంచి అమ్మాయిని పట్టుకుని నువ్వు వ్యభిచారిణివని తిట్టినా కొట్టకుండా వదిలేసిందే అది. అది నన్ను కొట్టడమే. నువ్వేం గొప్పదానివా? ఆ స్థానంలో నేనే ఉంటే తప్పకుండా కొట్టేవాడిని.